హాయ్ అండి. ఇవాళ కోడిగుడ్డు పొరుటు చేస్తున్నాను. ఓయబ్బో! కోడిగుడ్డు పొరుటు కూడా చూపించాలా? మాకు తెలుసు అనుకోమాకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. నేను నా స్టైల్‌లో చూపిస్తున్నాను. ఫస్టు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 సన్నగా తరిగి వేశాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసి వేయించుకుంటున్నానండి. ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా చక్కగా వేగుతుందనమాట. ఈ ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కొంత మగ్గింది అని 80% చక్కగా కుక్ అయిపోవాలి ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో నేను ఒక అర డజన్ కోడిగుడ్లు ఈ విధంగా పగలగొట్టి వేసుకుంటున్నానండి. కోడిగుడ్లు మన ఇష్టం, కావాలంటే పెంచుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. కోడిగుడ్లు వేసేసి ఈ విధంగా ఒక్కసారి కలుపుకుంటే గనక మనకి అది వెంటనే కలపకూడదండి. ఒక్కసారి మనం పగలగొట్టిన తర్వాత ఉల్లిపాయలంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకొని మనం అట్లా వదిలేసామనుకోండి ఒక్క నిమిషం, అది ఇప్పుడు మనకి అది కొంచెం గట్టి పడుతుందనమాట. మా ఇంట్లో అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగా ఇష్టపడతారు. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. కోడిగుడ్డు నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గనక మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, మనకి స్టార్టింగ్లో స్టిక్ అయిపోయినట్టు అతుక్కుంటూ ఉంటుంది గిన్నెకి, కానీ ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత చక్కగా కుక్ అయిపోతుంది. ఇందులో 1 స్పూన్ కారం, మెయిన్ ఇంగ్రీడియంట్ 1/2 స్పూన్ చికెన్ మసాలా వేశారంటే కనుక అద్భుతంగా ఉంటుందండి టేస్టు. ఈ కర్రీ మా ఇంట్లో వారానికి 4 సార్లు ఖచ్చితంగా వండి తీరతాను నేను. మా పిల్లలకి బాగా ఇష్టం, మా వారికి మా పిల్లలకి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే కనుక కూర రెడీ అయిపోయినట్టే. మా ఇంట్లో ఉదయం లంచ్ బాక్స్కి వేసిన కర్రీ అయిపోతే కనుక ఈవినింగ్ ఖచ్చితంగా ఇదే చేస్తానండి. రోటీస్లో కానీ టోస్ట్ చేసిన బ్రెడ్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.